మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మరి ఇప్పుడు ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారని చెప్తున్నారు కదా, అలాగే యుఎస్ మెక్సికో బార్డర్ పైన అలా దాని ప్రభావం ఎలా ఉంటుంది? మరి యుఎస్ మెక్సికోనే కాదు, మన ఇండియన్స్ కూడా తీసుకోవచ్చు కదా. అంటే ఈ సరిహద్దు ఇమీడియట్లీగా దీన్ని ఒక గోడ కట్టేయడం మెక్సికో దగ్గర, యుఎస్ మెక్సికో బార్డర్ దగ్గర, మరి ఎలా సార్ ఇదంతా ఇమీడియట్లీ ఇట్లా చేయడం వల్ల ఏంటి ప్రాబ్లం ఎలా వస్తుంది? మరి ఇండియన్స్కి ఎలాంటి ఇండియన్స్కి అని స్పెసిఫిక్గా మనకు చెప్పడానికి లేదు, కానీ మీరు చూసినట్టయితే మనం ఇంతకు ముందు కూడా ఈ విషయం మాట్లాడుకుని ఉన్నాం. ఎందుకు బైడెన్ ఏమంటారు అసైలం పాలసీ మార్చాడు, అదేంటి కెనడా వాళ్ళ దగ్గర కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు, కెనడా ఇమిగ్రేషన్ ఇబ్బందిగా ఉంది ఇప్పుడు, ఇవన్నీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకుని ఉన్నాం. లీగల్ ఇమిగ్రెంట్స్ ఒక ఇష్యూ అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈజ్ బికమింగ్ ఎన్ అదర్ ఛాలెంజ్. ఆ తర్వాత ఇమిగ్రెంట్స్ అనేది లక్షల నుంచి కోట్లకు వచ్చింది, దాదాపు 5 కోట్లు దాటింది. అలా పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కంట్రీ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. ఎస్పెషలీ మెక్సికో అనేది ఓ చిల్లుల బకెట్ లాగా ఉంది. పీపుల్ జస్ట్ ఇన్ఫిల్టర్ ఇన్ టు అమెరికన్ ల్యాండ్ వితౌట్ మచ్ డిఫికల్టీ. సో దీనికి బైడెన్ కూడా ఏమన్నా అన్నాడు, లేదు నేను పాలసీ చాలా ఆన్లైన్ చేస్తాం, యాప్ క్రియేట్ చేస్తాం. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, యాప్ చేస్తాం, దాంట్లో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ అయిన తర్వాత ఏం చేసినా జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను నా ప్రజలకి నేనేదో చేస్తున్నాను అని అంటే ముందు ఎవరిని రానివ్వట్లేదు అన్న ఒక ఫీలింగ్ తీసుకురావాలి. ఫస్ట్ అమెరికన్ షుడ్ స్టార్ట్ దట్ వాట్ ఎవర్ ట్రంప్ హ్యాస్ స్పోక్ బిఫోర్ ది ఎలక్షన్స్ హీ ఈస్ డూయింగ్, హీ విల్ డూ ఇట్ అనే నమ్మకం కలగాలి అని అంటే ఇలాంటి ఏవో చేయాలి. ఓకే, దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇమిగ్రేషన్ తగ్గుద్ది, అది ఎలాగూ తగ్గుద్ది అని అనుకున్నాము. ఓకే, ఎలాగూ కంట్రోల్ చేస్తున్నారు, ఇన్ ఆల్ మీన్స్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది దీనివల్ల అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ఈజ్ నాట్ దట్ ఈజీ టాస్క్. ఇట్ బికమ్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ దెన్ హౌ టు హ్యాండిల్ అనేది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. అవును, బెటాలియన్లు సౌత్ బార్డర్కి పంపిస్తున్నాడు, అవునా? ఇవి అమెరికన్ ప్రభుత్వానికి ఉన్న ఛాలెంజ్, అవునా? దెన్ మీరు వెళ్ళి చూసినట్టయితే మెక్సికో పరిస్థితి ఏంటి? వీళ్ళందరినీ పంపించేస్తూ ఉంటే, అలా పంపించడమే కాదు, రిమైన్ ఇన్ మెక్సికో అని అంటున్నాడు. ఇంతకుముందు కూడా అని అన్నాడు, ఇప్పుడు కూడా అన్నాడు. ఏంటది? ఈ అసైలం కోసం అని యాప్లో అపాయింట్మెంట్లు తీసుకుని రిక్వెస్ట్ చేసి వచ్చేవాళ్ళు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే దే యూస్ టు బీ ఇన్ అమెరికన్ ల్యాండ్. ఓకే, మెక్సికో బార్డరు అమెరికా బార్డరు మధ్యలో, అది కూడా అమెరికా స్థలమే. ఈ అమెరికా స్థలంలో ఉండేవాళ్ళు. ఓకే, అంటే అమెరికన్ ల్యాండ్లోనే ఉండి ఈ ప్రాసెస్ అంతా జరిగేది. ఇప్పుడేమంటున్నాడు, యూ హ్యావ్ టు బీ ఆన్ ది మెక్సికో ల్యాండ్ ఓన్లీ అన్నాడు, అవునా? దెన్ ఉన్నవాళ్ళందరినీ డిపోర్ట్ చేసుకుంటూ పంపించేసాడని అనుకోండి. వీళ్ళందరూ మెక్సికో యొక్క నార్త్ బార్డర్లో కుప్పల కోట్ల లక్షలు జమ అయిపోతారు. యూ అండర్స్టాండ్ మై పాయింట్? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు దులిపేసుకున్నారు. వెన్ దే ఎంటర్ ఇన్ టు దట్ కంట్రీ, నౌ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద పీపుల్ కమింగ్ ఇన్. సో ఇట్ బికమ్స్ ఎ ఛాలెంజ్ ఫర్ దెమ్. దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్, దే ఆర్ గెటింగ్ రెడీ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్. సో ఈజ్ ఇట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే అమెరికా కాదు, ఈవెన్ మెక్సికో కూడా ఇట్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనే చెప్పచ్చు. సార్, ట్రంప్కి ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎప్పుడైతే ఎన్నికయ్యాడో అప్పటి నుంచి కూడా రెడీగా పెట్టుకున్నాడు, ఫస్ట్ సంతకం దాని మీద పెట్టాలని చెప్పేసి. అదైతే ఇప్పటికీ ఉంది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రానివ్వను అని అంటున్నారు. మరి ఈ ఇంపాక్ట్ మీరు అన్నట్టుగానే ఫస్ట్ ఎవరి మీద ఉంటుంది సార్ చూసుకుంటే? అంటే మన ఇండియన్స్లో
మన ఇండియన్స్ లాస్ట్లో ఉంటారా? అంటే అమ్మ ఇండియన్స్లో కూడా మీకు ఇప్పుడు ఎందులో ఇమ్మిగ్రెంట్స్లో కూడా మీరు చూసుకున్నట్టయితే 2 రకాలు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని అనే దాంట్లో కూడా 2 రకాలు. ఒక రకం ఏంటి, మీరు చూసారు కదా ఈ హిందీ సినిమాలో కూడా చూసాం మనం, సముద్రపు దారిలోనో మెక్సికో దారిలోనో Yes. ఇలా వెళ్ళే వాళ్ళు, దీస్ ఆర్ ఆల్ వన్ స్టైల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మైగ్రేటింగ్, Yes. who are managing documents, who are entering or being there with the criminal acts and things Yes. like that. రెండోది వచ్చినట్టయితే ఇప్పుడు మీరు H1B గురించి మాట్లాడారు కదా. Yes. H1B మీద నేను ఉద్యోగానికి వెళ్ళాను, నా ఉద్యోగం పోయింది. నా ఉద్యోగం పోతే నేను 60 రోజుల్లో ఇంకో ఉద్యోగం చూసుకోవాలి. Yes. ఈ 60 రోజుల్లో నేను ఉద్యోగం చూసుకోవడం దొరుకుతుంది దొరకదు, ఈ లోపల నా పిల్లలు చదువుకుంటున్నారు, నా వైఫ్ హాస్పిటల్లో ఉంది, మా నాన్నగారు ఇంకేదో ఉన్నారు అన్నప్పుడు ఏం చేస్తాను నేను నా దేశం వదిలి రాలేను. Yes. అవునా, వదిలి రాలేను కాబట్టి నేను అక్కడే ఉండాల్సి వస్తుంది. అక్కడ ఉన్నప్పుడు నన్ను ఇల్లీగల్ ఇమిగ్రెంట్గానే కన్సిడర్ చేస్తారు. యూ అండర్స్టాండ్ మై పాయింట్. ఎప్పుడైతే నాకు లీగల్ వీసా లేదో, అది ఉద్యోగం లేదనగానే నా వీసా క్యాన్సిల్ అయిపోతుంది. అవునా, Yes. ఓ 60 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ 60 రోజుల్లో ఉద్యోగాలు దొరకడం అంటే మామూలా కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, దే విల్ బికమ్ ఇల్లీగల్. తర్వాత కొన్నిసార్లు ఏమవుతుంది, స్టూడెంట్స్ వాళ్ళు చదువు అయిపోగానే ఎక్కడో ఉద్యోగం దొరుకుతుంది, ఎక్కడో దొరుకుతుంది, ఓటీపీ అయిన తర్వాత దొరుకుతుంది అన్న దాంట్లో ఉండి వాళ్ళు అలా ఉండిపోతారు. Yes. ఇలా జరిగే వాళ్ళందరూ కూడా మీరు సివిల్ పరంగా వాట్ యు కాల్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇది ఛాలెంజెస్లో వీళ్ళు. ఇప్పుడు ఈ వీటిని ఇంప్లిమెంట్ చేయడం, ఎలా ఐడెంటిఫై చేయడం, ఎలా ఇచ్చేయడం అనేది మీరు ఈ ఏదైతే వాట్ యు కాల్ Illegal immigrants. ఇంప్లికేషన్స్ కోసం అయితే వచ్చినట్టయితే ఉన్నామో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి కదా. Yes. ఐడెంటిఫై చేయాలి అని అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఏముంటుంది, వెళ్ళండి గుళ్ళల్లోకి వెళ్ళండి, టెంపుల్లోకి వెళ్ళండి, చర్చ్లోకి వెళ్ళండి, స్కూళ్ళలోకి వెళ్ళండి, ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఐడెంటిఫై చేసేసేయండి అంటున్నారు. లోకల్ ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? అవునా, మళ్ళీ వాళ్ళకి స్టేట్స్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఉంటాయా? వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అవునా, Yes. మన మోడీ గారు డిసైడ్ చేసేస్తామంటే మన స్టేట్లో ఒప్పుకుంటాయేమో. ఇక్కడ ఇంకా మనదే ఈ కైండ్ ఆఫ్ గవర్నమెంట్లో, కానీ అక్కడ వాళ్ళు దే విల్ ఆల్సో హ్యావ్ దేర్ రెసిస్టెన్స్. They have to, they may allow federal teams and cooperate with federal teams for eradicating immigrants who are criminal kind of a records. Ana, కానీ సివిల్ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్లో ఉన్న వాళ్ళ గురించి అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి అ ఛాలెంజ్. Yes. ఇది ఇలా నడుస్తుంది. యూ అండర్స్టాండ్ మై పాయింట్. ఇది ఒక రావణ కాష్టంలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ ప్రాబ్లం. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, వచ్చేవాడు వస్తూ ఉంటాడు. మీరు వాళ్ళు వెళ్తే ఫ్లైట్ ఎక్కి అమెరికాకి జనాలు వెళ్ళట్లేదంటారా? వెళ్ళి కౌన్సిలేట్ ముందర వీసాలో కూర్చోవట్లేదని అనుకుంటున్నారా? ఇది ఆగేది కాదమ్మా. దిస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ లైక్ దాట్. బట్ హౌ విల్ దే ఇంప్లిమెంట్? మనకంటే మన వ్యవస్థ కంటే కూడా వాళ్ళ ఇంప్లిమెంటేషన్ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట నిజం. Yes. They can implement it effectively, but considering the challenging situations they have, how effectively they'll be able to implement it అనేది ఒక సమస్య. Yes. అంటే సార్ ఇప్పుడు ఫైనల్గా చూసుకుంటే ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీపై న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటాయంటారా? అంటే న్యాయపరంగా అని అనడానికి ఏమీ లేదు. యు అండర్స్టాండ్. ఇంప్లిమెంటేషన్ పాసిబిలిటీ పరంగా అర్థమైందా? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. Yeah. ఎలా చేస్తాడు మరి? ఆలోచించాలా వద్దా? అవునా, అక్కడున్న బిజినెస్ కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేయాలి కదా. ఇప్పుడు గూగుల్ కానీ ఈ మైక్రోసాఫ్ట్ కానీ ఈ కంపెనీస్ అన్నీ కూడా దే విల్ ఆల్సో లాబీ, మీరు గ్రీన్ కార్డులు కొంచెం ఈజీగా ఇచ్చేయండి, H1Bల మీద ఇంత సీరియస్ రిస్ట్రిక్షన్స్ పెట్టకండి అన్న లాబింగ్ వాళ్ళు చేయరా? వాళ్ళు చేయకపోతే వాళ్ళకి జనాలు రావద్దా? అందుకని ఈ లాబింగ్ నడుస్తూ ఉంటుంది. సో ఈ లాబింగ్ నడిచేదంతా ఓపెన్గా చూపించరు కదా. సో యూ విల్ సీ ది ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఓన్లీ
కానీ వెనకతలు ఇంకేమవుతుంది అనేది మనకు కూడా క్లారిటీ ఉండదు. ఉండదు. కాబట్టి రేపు పొద్దున ఏదో లీగల్గా ఇదేదో అయిపోతుంది, అందరినీ రేపు ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తారు అని అనడానికి లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. భారతీయులకే ప్రాబ్లం అవుతుందా, మోడీ గారిని ఇన్వైట్ చేయలేదా, మోడీ గారు వెళ్ళలేదు, ఇలాంటి అనవసరమైన గాసిప్ చాలా వింటున్నాం మనం, అవునా? వాళ్ళిద్దరు ఫ్రెండ్సా, వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఉందా లేదా అన్న విషయాలు పక్కన పెడితే, మోడీ గారు వెళ్ళి ట్రంప్ గారు ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు, అవునా? అవును. ఇప్పుడు మళ్ళీ కొన్ని మీడియాలో మీరు చూస్తున్నట్టయితే మన ఫారెన్ మినిస్టర్ అవునా, ఈజ్ ఇన్ ది ఫ్రంట్ రో వెన్ ది వాట్ యు కాల్ ట్రంప్స్ సెరమనీ, అవునా కాదా? అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ అపాయింట్మెంట్స్లో ఉందేంటి, మన బ్యూరోక్రాట్స్తోనే మన మినిస్ట్రీస్తోనే ఫస్ట్ మీటింగ్లు ప్లాన్ చేస్తున్నారు, అవునా? దెన్ ఈ 1 monthలోనో 1.5 monthలోనో దేర్ విల్ బి డిస్కషన్స్ బిట్వీన్ మోడీ అండ్ ట్రంప్ అని అంటున్నారు. నేనేమన్నానంటే డిపెండెన్సీ 2 దేశాలకి ఉంది, అవునా? కొంత పైకి చెప్తాం, కొంత పైకి చెప్పం, కొంత కనబడినట్టు చేస్తాం, కొంత కనబడినట్టు చేస్తాం. దేర్ ఆర్ పొలిటికల్ ఆబ్లిగేషన్స్, దేర్ ఆర్ పొలిటికల్ ప్రెషర్స్, దేర్ ఆర్ పర్సనల్ ఆబ్లిగేషన్స్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? ఇవన్నీ పెట్టుకుని ఏవో కొంపలు మునిగిపోతున్నాయి, పిల్లలందరూ రేపు పొద్దున్న ఫ్లైట్ ఎక్కి ఇంటికి వచ్చేస్తారు అని అనుకోవడం మాత్రం పొరపాటు. ఏమీ జరగదు, ఏమీ జరగదు. అయితే ఏంటంటే కొంచెం దుర్భరంగా ఉంటుంది లైఫ్, కొంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో అని మనకి ఏమవుతుందో అన్న ఈ స్ట్రెస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు కంటిన్యూ, దట్ విల్ బి దేర్ అండ్ టైమ్ విల్ ఓన్లీ విల్ డిసైడ్. బట్ సమ్ చేంజెస్ అయితే ఉంటాయి సార్, మ్యాక్సిమం బిఫోర్ అండ్ ఆఫ్టర్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.